నా కోసం ఏడ్చితిరి, పాపాలన్నీ మోసి పరిహార బలి అయితిరి. నా పాపాలన్నీ మోసి పరిహార బలి అయితిరి. ప్రేమ కల్వరి ప్రేమ, నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. గాయాల్ని చూస్తున్నాను, కన్నీరు కాచుతున్నాను. గాయాల్ని చూస్తున్నాను, కన్నీరు కాచుతున్నాను. పరిశుద్ధ రక్తమా, తల్లడిల్లే తల్లి హృదయమా. పరిశుద్ధ రక్తమా, తల్లడిల్లే తల్లి హృదయమా. ప్రేమ కల్వరి ప్రేమ, నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. కౌగిలించు హస్తములో చీలలా స్వామి, కౌగిలించు హస్తములో చీలలా స్వామి. స్మరించి ధ్యానింప నా హృదయం కరిగెనయ్యా. స్మరించి ధ్యానింప నా హృదయం కరిగెనయ్యా. ప్రేమ కల్వరి ప్రేమ, నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నా హృదిలో ఒక ఊట నదిలా పారునయ్యా. నా హృదిలో ఒక ఊట నదిలా పారునయ్యా. జనులందు మునుగునంత మరు రూపం దాచాలి. జనులందు మునుగునంత మరు రూపం దాచాలి. ప్రేమ కల్వరి ప్రేమ, నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. ప్రేమ కల్వరి ప్రేమ, నిన్ను చూడగనే
నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 81వ అధ్యాయము. 81వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాలను కూడా ప్రధాన గాయకునికి గిత్తి తను రాగము మీద పాడదగినది. ఇది ఆసాపు కీర్తన. ఇందులో ఉన్న 16 వచనాలు కూడా 2 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి వచనం నుండి 5వ వచనము వరకు ఇది ఆసాపు మాట్లాడిన మాటలుగా కనపడతాయి. 6వ వచనం నుండి 16వ వచనము వరకు దేవుడు మాట్లాడినట్లుగా కనపడతాయి. నేను, నా ప్రజలు నా మాట వినలేదు, నీ దేవుడనగు నేను అని దేవుడు మాట్లాడినట్లుగా కనపడుతుంది. ఈ కీర్తన ఒక స్తుతి కీర్తన. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి స్తుతించాలి అనే ఒక ఆజ్ఞను జ్ఞాపకం చేసే కీర్తన అన్నమాట ఇది. స్తుతించడమును గురించి మరింత విశేషముగా స్తుతించడాని గురించి మరింత ఖండితంగా ఆజ్ఞాపించబడిన కీర్తన ఇది. 4వ వచనంలో అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. స్తుతించడం అనేది మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఇది ఇశ్రాయేలీలకు దేవుడు నియమించిన కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఎందుకు స్తుతించాలి, ఎందుకు కీర్తించాలి, ఎందుకు ఆయనను గురించి ఆనందగానం చేయాలి? హౌ కెన్ ఏ పర్సన్ షౌట్ అవుట్ ఆఫ్ జాయ్? ఎలా దేవుని స్తుతించగలడు? ఆనందగానముతో, ఉత్సాహధ్వనులతో ఒక మనిషి ఎలా స్తుతించగలడు? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము. మనము స్తుతించమంటే దేవుని కృపలో, లేకపోతే దేవుని మేలులో, దేవుని దీవెనలో, దేవుని సహాయంలో జ్ఞాపకం చేసుకొని ఏవో మనకు తోచిన మాటలను బట్టి స్తుతిస్తాం. మనకు వచ్చిన మాటలు విల్ ట్రై అవర్ బెస్ట్ టు ఫార్మ్ సంథింగ్ న్యూ, సమ్ న్యూ వర్డ్స్. అలా స్తుతించడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ వచనంలో ఇది ఇశ్రాయేలీలకు నియమించిన కట్టడ, దేవుడు నిర్ణయించిన చట్టము అని ఉంటుంది. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి అనే వచనము ప్లస్ 10వ వచనంలో నీ దేవుడనగు ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపెదను అనే మాట. లాస్ట్ 16వ వచనంలో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈ 3 మాటలు మనం గమనించినప్పుడు లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీ కనపడుతుంది. లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీ. ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించాలి అని అంటే ఫస్ట్ అతని హృదయం దేవునితో నింపబడాలి. ఇక్కడ ద వర్డ్ ట్రాన్స్లేటెడ్ విత్ సింగ్, ఆనందగానం చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి అనే మాట దగ్గర మూల భాషలో రన్నాన్ అనే వర్డ్ ఉంది. రన్నాన్ అంటే బిగ్గరగా కేకలు వేయడం, బిగ్గరగా కేకలు వేయడం. ఎంత బిగ్గరగా అనంటే చెవులు పగిలిపోయేంతగా అరవడము. ఎలాగా అనంటే ఒక వ్యక్తి తనలోని భావాలు, తనలోని ఆలోచనలు, తనలోని వినికిడి శక్తి, అంటే అవుట్ సైడ్ వరల్డ్ నుండి వినగలిగిన వాటన్నింటినీ ఛేదించుకొని
వినగలిగిన వాటన్నిటిని ఛేదించుకొని బిగ్గరగా దేవుణ్ణి స్తుతించడం, దేవుని గురించి నోటితో బిగ్గరగా పాడటం. 24 పెద్దలు ప్రకటన గ్రంథంలో వారు దేవుని దేవుని దర్శనం చూడగానే, దేవుని ప్రత్యక్షతను చూడగానే, దేవుని చూడగానే వారు తమ తలల మీద ఉన్న కిరీటములను ఆయన సింహాసనం ఎదుట పడవేశారు. అండ్ దెన్ ఎవరైతే దేవుని ప్రసన్నతను, దేవుని సన్నిధిని ఇన్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఎవరైతే అలా గ్రహిస్తారో వారు ఈ విధంగా స్తుతించగలరు, ఇంత బిగ్గరగా దేవుని స్తుతించగలరు. హౌ స్ట్రాంగ్ కెన్ యూ వర్షిప్ గాడ్? మనం ఎంత బలముగా దేవుణ్ణి స్తుతించగలము. ఆర్ యూ స్ట్రాంగ్ ఇన్ యువర్ వర్షిప్? ఆర్ వి స్ట్రాంగ్ ఇన్ వర్షిప్? రన్నాన్ అంటే బిగ్గరగా కేకలు వేయడం. ఎలా అంటే చెవులు పగిలిపోయేంత. నిజంగా మన ఆలోచనలు, మన భావాలు, మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా పగిలిపోయేంతగా దేవుని సన్నిధిలో ఆనందగానము, స్తుతి చేయగలమా? ఎందుకు స్తుతి చేయాలి అని అంటే 6వ వచనం నుండి దేవుడు మాట్లాడుతున్నారు. వారి భుజము నుండి నేను బరువును దింపాను, వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందినాయి. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించాను, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చాను. I removed his shoulder from the burden, his hands were delivered from the pots. Thou calledst me in trouble, and I delivered thee. I answered thee in the secret place of thunder. I proved thee at the waters of Meribah. నీ బరువును దింపాను, నీకు విడుదల ఇచ్చాను, నిన్ను విడిపించాను, నీకు ఉత్తరం ఇచ్చాను. ఇంకా ఇంతకంటే కారణాలు ఏమన్నా ఉంటాయా దేవునిని మనం స్తుతించడానికి? వారి బరువు దింపబడడం తెలియదు వారికి, వారు విడుదల పొందినారని తెలియదు, వారు విడిపింపబడ్డారని తెలియదు, దేవుడు వారికి ఉత్తరం ఇచ్చినాడని కూడా తెలియదు. క్రింద వచనాల్లో దేవుడు అంటున్నారు 10వ వచనంలో, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. వాళ్ళు స్తుతించట్లేదు, వారు అరచి ప్రభువును ఘనపరచట్లేదు. అయినా ప్రభు అడుగుతున్నారు, మీ నోరు తెరిస్తే బాగుండు కదా, నేను దాన్ని నింపుతాను. మీ నోరు తెరిస్తే కదా నేను దాన్ని నింపుతాను. ఈ మాట దేన్ని సూచిస్తుందంటే, తల్లి పక్షి తన పిల్ల పక్షులకు ఆహారం పెట్టేటప్పుడు వాటి నోరు తెరిచి, అవి నోరు తెరుస్తాయి. పిల్లలు నోరు తెరిచినప్పుడు ఆ నోట్లోకి తీసుకొచ్చి పెడుతుంది ఆహారాన్ని. పసిపిల్లల తత్వాన్ని సూచిస్తుంది. నువ్వు అలా నోరు తెరిస్తే నేనే నింపుతాను కదా. నా ప్రజలు నా మాట వినినట్లయితే బాగుండు, నా ప్రజలు నా మాట ఆలకింపలేదు. అందుకే వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యానికి నేను అప్పగించాను. గమనించండి దేవుని బిడ్డలారా, హృదయ కాఠిన్యము అనేది మన స్వకీయ ఆలోచనలకు విడిపింపబడినప్పుడు మనలో ఏర్పడే ఒక జబ్బు. దానంత భయంకరమైనది ఇంకొకటి లేదు. మన సొంతంగా ఆలోచించుకోవడానికి, మన సొంతంగా అన్నీ చేసుకోవడానికి దేవుడు మనల్ని విడిచిపెట్టడం అనేది మనకి ఎప్పటికీ క్షేమం కాదు. చాలామంది అలా ఆశపడతారు, నాకంటూ లైఫ్ ఉంది కదా, నాకంటూ ఆలోచనలు ఉంటాయి, నాకంటూ తలంపులు ఉంటాయి, నాకంటూ ఇష్టాలు ఉంటాయి, నాకంటూ ఒక లైఫ్ ఉంది కదా, నా ఇష్టానుసారంగా నేను జీవించేటట్లుగా నా కోరికలన్నీ దేవుడు సిద్ధింపజేస్తే బాగుండు, నా డ్రీమ్స్ అన్నీ నేను అచీవ్ అయితే బాగుండు అనుకుంటారు. No, you should not desire like that, and it will not be good for you. అది నీకు ఎన్నటికీ మంచిది కాదు.
నీ స్వకీయ ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవే. అవి నీకెన్నడూ క్షేమం కావు, మనకెన్నడూ అవి క్షేమం కావు. యూ హ్యావ్ టు బీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్, అండర్ ద లీడింగ్ ఆఫ్ గాడ్, అండ్ వీ కెన్ సే అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్, దెన్ యు ఆర్ నో గుడ్. దేవుడు విడిచిపెట్టేశారంట. వారు నా మాట ఆలకింపలేదు, అందుకే వారిని నేను విడిచిపెట్టేశాను. ఎన్నిసార్లని ప్రయత్నించాలి? ఎన్ని మార్లని చెప్పాలి? 13లో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు అనంటే ఆ తర్వాత వచనాల్లో ప్రభువే మాట్లాడుతున్నారు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా నుండును. ఎవరి కాలము? ఆయన మార్గములను అనుసరించు వారి కాలం. 16 అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషించుదును, కొండ తేనెతో తృప్తిపరుస్తాను. మనం దేవుణ్ణి స్తుతించుట, మనం దేవుణ్ణి ఆరాధించడం అనేది ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వెంత స్తుతించగలవో, ఎంత ఘనపరచగలవో, ఎంత ఆరాధించగలవో, హౌ మచ్ టైమ్ కెన్ యూ స్పెండ్ ఇన్ వర్షిప్, ఇన్ యువర్ పర్సనల్ టైం. మనం ఎంత సమయం దేవుని స్తుతించడానికి కేటాయించగలము? హౌ లెంగ్త్స్ కెన్ యూ గో డీప్, ఎంత లోతునకు వెళ్ళి ఆయన ఆరాధించగలము? ఇఫ్ నాట్, ఒకవేళ అలా నువ్వు దేవుని స్తుతించలేకపోతే, మేక్ యువర్ సెల్ఫ్ టు ప్రైజ్ గాడ్. నువ్వు దేవుని స్తుతించినట్లు నిన్ను నీవు సిద్ధం చేసుకో. నువ్వు దేవుణ్ణి స్తుతించేటప్పుడు యు ఆర్ ఓపెనింగ్ యువర్ సెల్ఫ్ an opportunity to have the vision of God, to see the personality of God. దేవుని స్వరూప దర్శనం చేయడానికి నిన్ను నీవు సిద్ధం చేసుకుంటున్నావు అని. 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. వెన్ యూ ప్రైజ్ గాడ్, నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు, నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, వెన్ యూ స్టార్ట్ టు ప్రైజ్ గాడ్, నాట్ విత్ యువర్ లిప్స్, ఫ్రమ్ విదిన్ యువర్ హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. పెదాలతో స్తుతిస్తారు చాలామంది పెదాలతో మాత్రమే స్తుతించగలరు, ఇంకా తర్వాత ఇంకేం ఉండదు. కానీ నీ హృదయపు లోతుల్లో నుండి వస్తే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ అ చాయిస్, అన్ ఆపర్చునిటీ. ఆ స్వరూప దర్శనాన్ని చూడడానికి నిన్ను నీవు సిద్ధం చేసుకుంటున్నట్లు. కొంతమంది ప్రార్థన చేయగలరు, వాక్యం వినగలరు, అర్థం చేసుకోనగలరు, కానీ స్తుతించడం వచ్చేసరికి దే కాంట్ ఈవెన్ స్పెండ్ అ మినిట్. కానీ మనము ప్రభువుని స్తుతించాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, ఆత్మలో సత్యములో ఆరాధించాలి. ప్రభు సహాయం వేడుకుందాం. నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతానంటున్నారు. మనము పసిపిల్లలము వలె దేవుని ఎదుట మన నోరు తెరిచినప్పుడు మనల్ని ఘనమైన వారి వలె, పెద్ద అనుభవజ్ఞుల వలె కొండ తేనెతో తృప్తిపరుస్తాడు ఆయన. గోధుమలతో పోషిస్తూ కొండ తేనెతో తృప్తిపరుస్తాడు ఆయన. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి, మనం దేవుణ్ణి ఘనపరచాలి, నీ హృదయపు లోతుల్లో నుండి ఘనపరచాలి. ఎందుకు అనంటే అది నీకు ఇవ్వబడిన చట్టం, నీకు ఇవ్వబడిన కట్టడ. నీ లైఫ్లో, నీ షెడ్యూల్లో ఇట్ షుడ్ బి అ పార్ట్.
ప్రార్థన చేసుకోవడానికి ఒక టైము, బైబిల్ చదవటానికి ఒక టైము, అలాగనే ప్రైజింగ్‌కి కూడా ఒక టైము, స్తుతికి కూడా ఒక టైము. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నేను ఎక్కువగా మిమ్మల్ని స్తుతించాలి, నేను ఎక్కువగా మిమ్మల్ని ఘనపరచాలి, ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించాలి. నాకు సహాయపడండి. నాలో నుండి స్తుతులు ఊట వలె ఊరాలి, సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.